ఈ దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కల్లో ఉప్పు వేసి బాగా కలిపి నీళ్లు పోయకుండా కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉప్పుని బాగా కలపాలి. ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టుకోవాలి. ముక్కలు చక్కగా ఉడికాయి. ఒక పొలంలో తీసుకోవాలి. నీళ్ళు పోయిపోయినా ఉప్పు ఫలితంగా ఈ నీళ్ళు వచ్చాయి. ఇవి తర్వాత వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేయించుకుందాం. మూకుడు వేడి చేసాను. ఇందులో నూనె వేయాలి. నూనె చక్కగా మరిగింది. దీంట్లో ఈ ఉడికించిన దొండకాయ ముక్క చిన్న కాకుండా అంటే పూర్తిగా నచ్చబడకుండా ఉండడానికి కొంత నూనె ఎక్కువ వేస్తాం. దానివల్ల మీకు కూర కూడా బాగా వస్తుంది. ఇంకా దీన్ని మూటలు పెట్టండి. ఈ దొండకాయ కూరలోకి కారం కూడా ఎక్కువ వేయట్లేదు. ఇది వేసి బాగా కలపాలి. నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది కేవలం ఆప్షనల్, అవసరం లేదు. యాక్చువల్లీ నేను కావాలని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పైన టచ్గా తెల్లపిండి వేస్తున్నాను. బాగా కలపాలి. ఈ తెల్లపిండి ఇందులో ఉండేటువంటి అడిషనల్ నూనె అంతా లాగేస్తుంది. నెయ్యి కానీ నూనె కానీ మనం ఏం వేసుకుంటే దాన్ని లాగేస్తుంది. ఇలా విడివిడిలాడుతూ చక్కగా వస్తుంది. ఇలా దొండకాయ తెల్లపిండి కూర సిద్ధమైపోయింది. గిన్నెలో తీసుకున్నాం. మెల్లిగా గిన్నెలో తీసుకున్నాం. దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.